తొలుత అవిఘ్నమస్తనుచు భూర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెద ఏకదంత నావల పలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సచిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం జగన్మాత యొక్క కృపతోటి నా ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహంతో గత 37 రోజులుగా శ్రీమద్ దేవీ భాగవతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈ రోజున 37వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. 36 భాగాలు మనం పూర్తి చేసుకొని నిన్నటి రోజున మనం ఆ సావిత్రి యొక్క ఆవిర్భావ వృత్తాంతం, అలాగే ఆ సావిత్రీదేవి వరప్రసాది అయినటువంటి సతీ సావిత్రి యమధర్మరాజుల యొక్క సంవాద రూపంలో ఉన్నటువంటి జ్ఞానాత్మకమైనటువంటి విశేషాలను మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో సావిత్రీదేవి యమధర్మరాజుని ప్రశ్నిస్తోంది. ఓ పరేతరాజా, మహాభాగా, కర్మబంధ విచ్ఛేదకము, సుఖప్రదము, సర్వమంగళకారకము అయినటువంటి సత్కర్మ ఏదైనా గనక ఉంటే అదేమిటో నాకు తెలియజేయండి అంది. ఈ సత్కర్మ యొక్క ఆచరణ వల్ల యమకుండాల దర్శనం, యమలోక దర్శనం, యమలోకంలో పడకుండా ఉండేటటువంటి విధానం, దానికోసం నాకు సత్కర్మ చెప్పండి అని అడిగింది. అలాగే భూలోకంలో మరణించిన తర్వాత కొంతమంది దేహాన్ని కాల్చి బూడిద చేస్తారు, కొంతమంది మట్టిలో పాతి పెడతారు. అంటే పంచభూతాత్మకమైనటువంటి దేహం మళ్ళీ పంచీకరణం చెందుతుంది. ఆ పైన ఏ రూపంతో లోకాంతరాలకు వెళ్లి తాను చేసుకున్నటువంటి శుభ అశుభ కర్మలను అనుభవించడం జరుగుతుంది. అలాగే అక్కడ నరక యాతనలు అనుభవిస్తుంది దేహం. కానీ దేహం నశించపోకుండా ఎలా ఉంటుంది అంటే నూనెలో వేయిస్తారు, ఇవన్నీ మనం విన్నాం కదా. అసలు అది ఎటువంటి దేహం? దయచేసి నాకు సమాధానాలు చెప్పండి అని అడిగింది. నారద, ఇలా సావిత్రీదేవి
అడిగేసరికి యమధర్మరాజు ఒక్కసారి మనస్సులో మళ్ళీ ఆ శ్రీమన్నారాయణుణ్ణి స్మరించి కర్మబంధన విమోచకమైనటువంటి రహస్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడయ్యా అని నారాయణ మహర్షి చెబుతూ ఉన్నాడు. యమధర్మరాజు అంటున్నాడు, ఓ పతివ్రత తిలకమా, నీ మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పడం చాలా సులభం. అలాంటి తరణోపాయం ఒక్కటే ఒకటి ఉంది. అది జగన్మాత యొక్క ఆరాధన మాత్రమే. ఎందుకంటే ఆ జగన్మాతను ఆరాధించినటువంటి దేవీ భక్తులు నరకం దగ్గరికైనా వెళ్లరు. అలాగే శ్రీహరిని నిత్యము అర్చించేవాళ్లు యమలోకం వైపు చూడరు. అలాగే శుద్ధాచారులై దేవిని ఆరాధించేటటువంటి వాళ్ళు యమదూతలకు భయపడవలసిన అవసరమే లేదు. మా కింకరులు పొరపాటున వాళ్ల దగ్గరికి కూడా వెళ్లరు. ఒకవేళ ఎప్పుడైనా తెలియక వెళ్లబోతే నేను వెంటనే వాళ్ళను వారిస్తాను. అలాగే శివభక్తులను చూస్తే మా వాళ్ళు భయపడతారు. దేవీ మంత్ర ఉపాసకుల యొక్క పేర్లను చిత్రగుప్తుడు చిట్టాలో నుంచి తన గోటి యొక్క లేఖినితోటి తొలగించి పడేస్తాడు, కొట్టేస్తాడు. వాళ్ళ పేర్లు దాంట్లో ఉండవు. అంతేకాదు, వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వస్తున్నప్పుడు మా చిత్రగుప్తుడే ఎదురుగా వెళ్లి వాళ్ళకి మధుపర్కాలు అందిస్తాడు. మధుపర్కం అంటే పెరుగులో తేనె వేసి చేసిన పదార్థాన్ని మధుపర్కం అంటారు. బలవర్ధకమైంది అంటే అలసిపోయి వచ్చిన వాళ్ళకి అది ఇస్తారు. అంటే మనం పెళ్లిలో కూడా పెళ్లి కుమారుడికి పెళ్లి కుమారుడు తరఫున వచ్చిన వాళ్ళందరికీ ఆ మధుపర్కాలు ఇస్తారు. కాకపోతే ఇవాళ రేపు మధుపర్కం అంటే అదేదో అంచు పంచని దాన్ని పెట్టారు. అది తప్పది. మధుపర్కము అంటే చక్కగా పెరుగులో తేనె వేసి ఇచ్చినటువంటి మధుర పదార్థం. వాళ్ళంతా కూడా యమలోకం పైనుంచి లంఘించి బ్రహ్మలోకానికి వెళ్లిపోతారు. దేవీ మంత్ర ఉపాసకులు యమలోకంలోకి వెళ్లరు, దాని పైనుంచి వెళ్లిపోతారు బ్రహ్మలోకానికి. దేవీ భక్తుల యొక్క స్పర్శతోటి పాపాలన్నీ నశిస్తాయి. వాళ్ళని ముట్టుకుంటే చాలు. వాళ్ళ వంశాలలో అటు ఇటు 1000 తరాల వాళ్ళు భాగ్యవంతులు అవుతారు. ఇక దేవి అలాగే అంతవరకు చెప్పిన తర్వాత ఇక దేహం నశించిపోయిన తర్వాత మరి ఏం జరుగుతుంది, యమయాతనలు అనుభవించేటటువంటి దేహం ఏది, వాటి గురించి అడిగావు కదా, ఆ విషయాలు చెబుతున్నాను విను అంటున్నాడు. సావిత్రి, స్థూల దేహం ఉందే, మనకుండే శరీరం, అది పంచభూతాత్మకం. అంటే 5 భూతాలతో కలిసి ఉంటుంది. భూమి, నీరు, ఆకాశము, అగ్ని, జలము, ఈ 5 కలిసిందే మన దేహం. ఇది కృత్రిమ దేహం, శాశ్వతం కాదు. ఇది కృత్రిమ దేహం కాబట్టి ఇది కొన్నాళ్ళకి నశ్వరం అయిపోతుంది, బూడిదైపోతుంది, లేదా మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు పంచభూతాల్లో కలిసిపోతాయి. అటుపైన అంగుష్టమాత్ర ప్రమాణంలో జీవుడు మాత్రమే మిగులుతాడు. జీవుడి యొక్క ప్రమాణం అంగుష్టం అంటే బొటన వేలంత ఉంటాడు. దీన్ని సూక్ష్మదేహం అంటారు. దీనితోటే శుభాశుభ కర్మల యొక్క ఫలితాలు అనుభవిస్తాడు. ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో సూక్ష్మదేహం, దానిని అక్కడ యమలోకంలో ఒక కారణదేహంలోకి ప్రవేశపెడతారు. అది నశించేది కాదు, అది శిథిలం కాదు, అగ్ని వల్ల దగ్ధమైపోదు, శస్త్రాలకు లొంగదు, బాగా సలసల కాగే నూనెలో వేసినా ఏం కాదు. అది ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా ఆ కారణదేహం అనేది ఉందే, అంగుష్టమాత్ర దేహుడు ఉండేటువంటి కారణదేహం, అది చెక్కు చెదరదు, కానీ దుఃఖాలు మాత్రం అనుభవిస్తుంటుంది అని యమధర్మరాజు ఎలా దేహం అనుభవిస్తుంది,
ఈ విశేషాలన్నీ కూడా చక్కగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ నరకలోకాల వర్ణన కూడా వినిపించాడు. ఇంతకుముందు మనం ఒక ఆఖ్యానంలో ఈ నరకలోకాలు వాటి గురించి పూర్తిగా మనం విన్నాం. అందువల్ల దాన్ని మనం పరిహరించి ముందుకు వెళదాం. చెప్పిందే చెప్పుకుంటూ పోవటం అనేది పద్ధతి కాదు కదా మనకి. అందులో ఆ యమలోకాలు, ఆ పాపాలు అవన్నీ వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. పదే పదే వినలేము అవి. తర్వాత మళ్ళీ సావిత్రీదేవి అడుగుతోంది, ఓ యమధర్మరాజా, ఈ నరక కోపాలు, అలాగే ఏ ఏ పాపాలు చేసిన వాళ్ళు ఎలాంటి నరకాలు పడతారో అవన్నీ విన్నాను. ఇప్పుడు నాకు వాటి నుంచి తప్పించుకునేందుకు ఏకైక మార్గం దేవి యొక్క మంత్రోపాసన అని నాకు అర్థమైంది. కాబట్టి దయచేసి ఆ దేవి యొక్క భక్తిని నాకు ప్రబోధించండి. అందువల్ల తత్వజ్ఞాన సారమైనటువంటి ఆ దేవి భక్తిని నాకు ఉపదేశించి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అని ఆ అమ్మాయి అడిగింది. అప్పుడు మహాత్మా, పెద్దలు ఇలా అంటారు, యజ్ఞాలు, దానాలు, తీర్థస్నానాలు, తపస్సు చేయడం, వీటన్నిటి వల్ల వచ్చే పుణ్యం ఉందే, ఆ పుణ్యం ఒక్కళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించడం వల్ల కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సాటి రాదని అంటారు ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు. పితుః శతగుణ మాతా గౌరవే చేతి నిశ్చితం మాతుః శతగుణ పూజ్యో జ్ఞానదాత గురు ప్రభో. ఓ యమధర్మరాజా, గౌరవార్హతలలో తండ్రి కంటే తల్లి 100 రెట్లు గొప్పది. అలాగే జ్ఞానప్రదాత అయినటువంటి గురువు ఉన్నాడే, తల్లి కంటే కూడా 100 రెట్లు ఎక్కువ గౌరవార్హుడు. తండ్రి కంటే తల్లి 100 రెట్లు, అంతకంటే 100 రెట్లు జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి గురువు అంత గొప్పవాడు అని అంటే, ఆ సావిత్రి చేసిన అభ్యర్థనకి యమధర్మరాజు సంబరపడిపోయినాడు. ఓ పుత్రి, ఇంతకు ముందే నువ్వు కోరినటువంటి వరాలన్నీ ఇచ్చాను. ఇప్పుడు దేవీ భక్తిని వరంగా ప్రసాదిస్తున్నాను. ఇది నేనే ఇస్తున్న వరం. దేవి యొక్క గుణకీర్తనం అడిగిన వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి, విన్న వాళ్ళకి అందరికీ శుభాలు వస్తాయి అన్నాడు. ఓ సావిత్రి, 1000 ముఖాలున్న ఆదిశేషుడు, 5 ముఖాలున్న పరమేశ్వరుడు, 4 ముఖాలున్న బ్రహ్మదేవుడు, అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు విష్ణుమూర్తి, 6 ముఖాలున్న సుబ్రహ్మణ్యుడు, యోగీంద్రులకే గురువైనటువంటి గణేశుడు, వీళ్లే దేవి యొక్క గుణకీర్తన సమగ్రంగా చెప్పలేరు అంటే, చెయ్యలేరు అంటే ఇక నేనా చెప్పగలిగిన వాడిని. సకల శాస్త్రాలు, 4 వేదాలు, అమ్మవారి యొక్క అనంత గుణ సందోహంలో ఒక్క అంశాన్ని కళామాత్రంగా కూడా తెలుసుకున్నాయో లేదో సందేహమే. అలాగే సరస్వతీదేవి కూడా పూర్తిగా తెలుసుకోగలిగిందని చెప్పగలుగుతుందని నేను అనుకోను. సిద్ధులకు, సాధ్యులకు, మునీంద్రులకు, యోగీంద్రులకు సాధ్యం కానటువంటి ఆ దేవి సంకీర్తన నా వల్ల మాత్రం అవుతుందా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవి యొక్క పాదపద్మాలను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు అంటే ఇక వేరే చెప్పవలసిందేముంది? దేవి భక్తులకు మాత్రమే ఆ తల్లి యొక్క మహిమ కొంచెం తెలుస్తుంది. అది కూడా ఆమె యొక్క కరుణ వల్లనే తెలుసుకోగలుగుతారు వాళ్ళు. అందరికంటే ఎక్కువగా తెలిసిన వాడు
సర్వజ్ఞుడైన శంకరుడు. ఎందుకంటే పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గోలోకంలో ఒక నిర్జనమైన అరణ్యంలో రాసమండలంలో ఈ శివుడికి దేవీ మహత్యాన్ని రహస్యంగా ఉపదేశించాడు. కృష్ణుడు ఉపదేశించాడు కాబట్టి ఆయనకు తెలుసు. శివుడేమో తన లోకంలో ధర్ముడు అనేవాడికి చెప్పాడు. అంటే నరనారాయణుల యొక్క తండ్రి ధర్ముడు సూర్య భగవానుడికి చెప్పాడు. సూర్యుడు నాకు ఉపదేశించాడు. నాకంటే ఎవరికి? యముడికి. సూర్యపుత్రుడు కాబట్టి నేను తపస్సులకు వెళ్ళబోతున్న వేళ ప్రేమగా పిలిచి నాకు ఉపదేశించాడు. ఇది నా గురు పరంపర అన్నాడు. జ్ఞానం ఎప్పుడు కూడా గురు పరంపరే. అందుకనే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని మనం ఆ గురు పరంపరని జ్ఞాపకం చేసుకుంటాం. అంటే వేదవ్యాసుడు మొదలుకొని ఆది శంకరుడు మొదలుకొని వీళ్ళంతా గురువులే. అస్మదాచార్య పర్యంతం అంటే నా యొక్క ఆచార్యుడి వరకు. ఎక్కడి నుంచి మొదలు? నారాయణుడి దగ్గర నుంచి. అందువల్ల నాకు తెలిసిందే తక్కువ, అయినా కూడా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా. ఓ సావిత్రి, సర్వాత్మకుడు, సర్వేశ్వరుడు, సర్వవేత్త, నిత్యానందుడు, నిర్గుణుడు, నిరామయుడు, సర్వసాక్షి అయినటువంటి ఆ పరాత్పరుడు నాడే ప్రకృతి. ఆయన మాయ అవశిష్టుడై ప్రకృతి శబ్దవాచ్యుడు అవుతున్నాడు. అంటే ప్రకృతి అనేటువంటి శబ్దంతో పిలువబడుతున్నాడు. ఈ ప్రకృతి పురుషులు పరస్పరం అభిన్నులు. ప్రకృతి పురుషుడు వీడిద్దరూ వేరువేరు కాదు. ఎలా? అగ్ని దాని యొక్క దాహశక్తి, అగ్ని వేరు, దాని మండే శక్తి వేరు కాదు. సూర్యుడు వేరు, దాని ప్రభ వేరు కాదు. ఆ ప్రకృతి శక్తినే మహామాయ అంటారు. ఆ శక్తి సచ్చిదానంద స్వరూపిణి. తనకు రూపం లేదు, అయినా కూడా భక్తులను అనుగ్రహించడం కోసమని ఒక రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. రూపం లేకపోతే మన ధ్యానం నిలబడదు. నిర్గుణ స్వరూపాన్ని ఆరాధించే శక్తి మనలాంటి వాళ్ళకు ఉండదు. అది చాలా పైమెట్టుకు వెళితేనే సాధ్యమవుతుంది. మొట్టమొదటగా గోపాల సుందరి రూపాన్ని సృష్టించింది ఆ మహామాయ. వెంటనే అత్యంత మనోహరుడైన గోపసుందరిని సృష్టించింది. ఆ గోపసుందరే రాధాదేవి. ఆ గోపాల సుందరుడే శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఆ మహామాయ, ఆ జగన్మాత రెండు రూపాలు సృష్టించింది. ఒకటి రాధాదేవి, రెండోది శ్రీకృష్ణ పరమాత్మ. ఆ గోపకిషోరుడు నీలమేఘం రంగులో ఉంటాడు. 1,000,000 మంది మన్మథుల యొక్క రూపంతో ఉంటాడు. వికసితమైనటువంటి పుండరీకాక్షుడు అంటే వికసించిన పద్మం లాంటి కన్నులు కలిగిన వాడు. రత్నభూషణ విరాజితుడు. ఆయన ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వే. చక్కటి పట్టు పీతాంబరం కట్టుకుంటాడు. ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, శాంతాకారుడు. శాంతాకారం భుజగశయనం అని మనం విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్వపీఠికలో చెప్పుకుంటాం. ఆయనే రాధాకాంతుడు. రాసమండలంలో రత్న సింహాసనం మీద ఈయన కూర్చొని ఉంటే గోపికాగణం చూపులన్నీ కూడా ఇతడి వైపే ఉంటాయి. ఎందుకని? అంత సమ్మోహనాకారుడు కాబట్టి. ఆయన మురళిని నిరంతరము మోగిస్తుంటాడు. అలాగే ఆయన 2 భుజాలతో ఉన్న నారాయణుడు. ఆయన మెడలో ఎప్పుడు వనమాలిక మెరిసిపోతూ ఉంటుంది. మహా ఉజ్వలుడు ఆయన. అలాగే శిరస్సున నెమలి పింఛం ధరించి ఉంటాడు. భక్తులు ఈ రూపంలో
కృష్ణ పరమాత్మను ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ శ్రీకృష్ణ పరబ్రహ్మం ఆజ్ఞకు భయపడి బ్రహ్మదేవుడు సకల జీవరాశిని వాళ్ళ యొక్క కర్మానుసారం సృష్టి చేస్తూ ఉంటాడు. అలాగే తపస్సు చేసినటువంటి వాళ్ళకి తపస్సు యొక్క ఫలాలు ఇస్తుంటాడు, వరాలు ఇస్తాడు. అలాగే చతుర్భుజ నారాయణుడు నాడే విష్ణుమూర్తి వైకుంఠంలో ఉండే ఆయన జగత్తులను పరిపాలిస్తూ ఉంటాడు. కాలాగ్ని స్వరూపుడైన రుద్రుడు ఆ సృష్టిని వాళ్ళకి కాలం సమీపించినప్పుడు సంహరిస్తుంటాడు. ఈ శివుడు జ్ఞాని అయినది, జ్ఞానదాత అయినది కూడా, జ్ఞానులకు గురువైనది కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం వల్లనే. ఇలా త్రిమూర్తులే కాదు, పంచభూతాలు, అష్టదిక్పాలకులు, సూర్య చంద్రులు, నవగ్రహాలు సమస్తము తమ తమ విధులను నిర్వర్తించగలిగేది ఈ కృష్ణ పరమాత్మని యొక్క ఆజ్ఞకు భయపడే. వృక్షాలు సకాలంలో ఫలిస్తున్నాయన్నా, లతలు పుష్పిస్తున్నాయన్నా, ఆకాశంలో మేఘాలు వర్షం కురిపిస్తున్నాయన్నా అన్నీ కూడా ఈ పరమాత్మ యొక్క ఆజ్ఞ ప్రకారమే. అతడి ఆజ్ఞ లేకపోతే ఏ ప్రాణి మరణించదు. అలాగే ఆదిశేషుడు ఈ సమస్త భూమిని మోస్తున్నాడన్నా, ఈ భూమి రత్నరాశులను, సముద్రాలను, పర్వతాలను, సకల చరాచర ప్రాణికోటిని భరించగలుగుతుందన్న ఇదంతా కూడా పరమాత్ముల యొక్క ఆజ్ఞ. 71 దివ్య యుగాలు ఇంద్రుడి యొక్క ఆయుర్దాయం. 28 మంది ఇంద్రులు గనక గతిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది. అంటే 14 మన్వంతరాలు ఒక రాత్రి, 14 మన్వంతరాలు పగలు. అలాగే 2 మాసాలతో ఒక ఋతువు, 6 ఋతువులతో సంవత్సరం ఏర్పడుతుంది బ్రహ్మకి. ఈ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ పూర్తయితే, అంటే ఈయనకు 100 ఏళ్ల ఆయుష్. 100 ఏళ్ళు అంటే మన 100 ఏళ్ళు కాదు, దేవమానం. అది శ్రీకృష్ణుడికి ఒక రెప్పపాటు కాలం. ఆయన గనక కన్ను మూశాడా లీలగా, అది ప్రాకృత ప్రళయం. అప్పుడు సర్వదేవతలు, చరాచర జంతు వస్తుజాలం, సృష్టికర్త బ్రహ్మ అందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క నాభి కమలంలో ఉన్నటువంటి ఆ కమలంలోకి వెళ్లిపోయి ఉపసంహారం చెందుతారు, లీనమైపోతారు. అంటే పరమాత్మలో కలిసిపోతారు. ప్రళయే ప్రాకృతే సర్వే దేవాద్యశ్చ చరాచరాః లీనా ధాతా విధాతా చ శ్రీకృష్ణ నాభి పంకజే. శ్రీకృష్ణ భగవానుడి యొక్క నాభిలో నుంచి వచ్చినటువంటి కమలంలో సంలీనమైపోతారు వీళ్ళంతా. శివుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క జ్ఞానంలో లీనమైపోతాడు. ఎందుకని? జ్ఞానప్రదాత కదా ఆయన శివుడు. అందుకని పరమాత్మ యొక్క జ్ఞానంలో కలిసిపోతాడు. అలాగే సర్వశక్తి స్వరూపిణులు, కృష్ణమాయా స్వరూపిణి దుర్గలో కలిసిపోతారు. ఆ దుర్గామాత బుద్ధికి అధిష్టాన దేవత కాబట్టి ఆమె కృష్ణ పరమాత్మ యొక్క బుద్ధిలో లీనమైపోతుంది. అలాగే నారాయణుడి యొక్క అంశతో కుమారస్వామి ఆ కృష్ణుడి యొక్క వక్షస్థలంలో లీనమైపోతాడు. అలాగే శ్రీకృష్ణుడి యొక్క అంశతో వచ్చినటువంటి గణేశుడు కృష్ణ భగవానుడి యొక్క బాహువుల్లో కలిసిపోతాడు. అలాగే లక్ష్మీదేవి అంశాలు చాలా ఉంటాయి. స్వర్గలక్ష్మి, గృహలక్ష్మి ఇలా చెప్పుకున్నాం మనం. ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఈ అంశాలన్నీ కూడా లక్ష్మీదేవిలో, ఆ లక్ష్మీదేవి రాధాదేవిలోకి కలిసిపోతారు. సకల గోపికలు, దేవకాంతలు రాధాదేవిలో లీనమైపోతారు. రాధాదేవి అంటే ఎవరు? శ్రీకృష్ణుడి యొక్క ప్రాణాధి దేవత. అతడి ప్రాణాల్లో ప్రాణంగా ఉంటుంది ఆ తల్లి. అలాగే వేదశాస్త్రాలు సావిత్రిలో కలుస్తాయి. సావిత్రి సరస్వతీదేవిలోకి వెళుతుంది. సరస్వతి శ్రీకృష్ణుడి యొక్క నాలుక చివరి భాగంలోకి అంతర్భాగం అవుతుంది.
అలాగే సకల విద్యలు ఆ శ్రీకృష్ణుడి యొక్క రోమ కోపాలలో దాక్కుంటాయి. అతడికి రెప్పపాటు కాలం అంటే మిగతా సృష్టికి మహాప్రళయమే. దీనినే ప్రాకృత ప్రళయం అని పిలుస్తాం. శ్రీకృష్ణ పరమాత్మ రెప్ప వాలిస్తే చెప్పుకున్నాం కదా, ప్రాకృత ప్రళయం. తెరిస్తే పునఃసృష్టి అవుతుంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు మళ్ళీ పుడతారు, తమ తమ విధులన్నీ చేస్తారు. సృష్టి అంతా కూడా మళ్ళీ కళకళలాడుతుంది. ఇలా ఎన్నిసార్లు సృష్టింపబడ్డారో మనమంతా, మళ్ళీ లయింపబడ్డామో లెక్కించి చెప్పడానికి ఎవరి వల్ల కాదు. అలాగే బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు నిండితే, అది కూడా దేవమానం ప్రకారం, దాన్ని సూత్ర ప్రళయం అంటారు. దాన్నే బ్రహ్మ ప్రళయము అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ ఎంతమంది బ్రహ్మలు ఉద్భవించారో, ఎంతమంది లయించిపోయినారో ఎవరూ చెప్పలేరు. ఇలా ప్రళయం సంభవించినప్పుడు సమస్తము కూడా ఆ శ్రీకృష్ణుడిలో లీనమైపోతే, శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? ప్రకృతిలో లీనమవుతాడు. ప్రకృతి అంటే ఆమె జగన్మాత. ఒకటే పరాశక్తి, ఒక్కడే పరాత్పరుడు, ఆయన నిర్గుణుడు. అవ్యక్త మూల ప్రకృతి ఆ స్వరూపం. ప్రళయంలో తానే మిగులుతుంది. ఆ పరాశక్తి గుణాలను కీర్తించడం ఈ బ్రహ్మాండంలో ఎవ్వరి వల్ల కాదు. కాబట్టి కృష్ణుడు కూడా ఆ ప్రకృతిలో లీనమైపోతాడు. అంటే మిగిలేది ఎవరు చివరికి? ఆ జగదంబ జగన్మాత, 14 భువనాలకు అధీశ్వరి అయినటువంటి ఆ తల్లి మాత్రమే మిగులుతుంది. ఆమె పరాప్రకృతి అంట. అలాగే ఓ సావిత్రీదేవి, ముక్తులు 4 విధాలు ఉంటాయి. ముక్తి అంటే మోక్షం. ఒకటి సాలోక్యం, రెండోది సారూప్యం, మూడోది సామీప్యం, నాలుగవది సాయుజ్యము లేదా నిర్వాణము అని అంటాం దాన్ని. అంటే సాలోక్యం అంటే ఏ పరమాత్మని మనం ధ్యానించి ప్రేమించామో ఆ పరమాత్మ లోకంలో ఉండటాన్ని సాలోక్యం అంటారు. అంటే శివలోకం వెళ్ళినవాడు శివుడి లోకంలో ఉంటారు. విష్ణుమూర్తి దగ్గర వెళితే వైష్ణవ లోకం అంటే వైకుంఠంలో ఉంటారని. సారూప్యం అంటే ఆ దేవుడి యొక్క రూపంలో ఉంటారు. సామీప్యం అంటే రూపాన్ని ధరించి ఆ స్వామికి దగ్గరగా ఉండగలుగుతారు. మరి నిర్వాణము అంటే సాయుజ్యము అంటే అది శ్రీ కైవల్యం. అంటే పునరావృత్తి రహితమైనది, ఇక జన్మ లేదు వాళ్ళకి. అయితే ఈ 4 మోక్షాల కంటే కూడా దేవీ భక్తి చాలా గొప్పది. అందుకే దేవి యొక్క మంత్ర ఉపాసకులు ఇటువంటి మోక్షాలను కోరుకోరు. మరి వాళ్ళకేం కావాలి? ఆ దేవి యొక్క సేవే కోరుకుంటారు. శివత్వం గాని, అమరత్వం గాని, బ్రహ్మత్వ సిద్ధులు గాని, జన్మ మృత్యు జరా వ్యాధి భయ శోకాది రాహిత్యం గాని, దివ్య రూపమును ధరించడం గాని, వీటన్నిటినీ కలిపితే నిర్వాణమని మోక్షమని అంటాం. అంటే శివత్వం రాని, అమరత్వం రాని, బ్రహ్మత్వం రాని, వీటన్నిటినీ మోక్షం అంటున్నారు. అయితే ఈ మోక్షాల కంటే కూడా అతీతమైనటువంటిది అమ్మవారి యొక్క ఆరాధన వల్ల లభించేటటువంటిది. శుభప్రదమైనటువంటి తత్వజ్ఞానాన్ని నీకు ఉపదేశించానమ్మా. అలాగే నీ భర్తను కూడా పునరుజ్జీవితుని చేశాను, ఇక వెళ్ళిరా, నీకు శుభం అవుతుంది అని ఆశీర్వదించి ఆ యమధర్మరాజు తన లోకానికి బయలుదేరబోయాడు. కానీ సావిత్రి కదలనివ్వల. ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నది. ఎందుకో ఏమిటో చెప్పటం లేదు. యముడికే జాలి కలిగింది, కళ్ళు చెమ్మగిలినాయి యముడు అంతటి వాడికి. అది పతివ్రతామ తల్లి యొక్క శక్తి. ఓ తల్లి, 1,00,000 సంవత్సరాలు
నీ భర్తతోటి సుఖ సంతోషాలు అనుభవించి పుణ్యక్షేత్రంలో తనువును చాలించి నువ్వు దేవీలోకం చేరుకుంటావు. ఇప్పటికి ఇక ఇంటికెళ్ళు, వెళ్ళి సావిత్రి వ్రతాన్ని ఆరంభం చేయి. అది 14 ఏళ్లు చేసే వ్రతం, స్త్రీలకు మోక్షదాయకం. జ్యేష్ఠ శుక్ల చతుర్దశి నాడు ప్రారంభించడం శుభప్రదం. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో చతుర్దశి రోజు, లేదా భాద్రపద మాసం శుక్లపక్షంలో అష్టమి నాడు మహాలక్ష్మి వ్రతం ప్రారంభించు. ఇది 16 ఏళ్లు నోము. సౌభాగ్య సంపత్ప్రదం అది. ప్రతి మంగళవారం నాడు మంగళప్రదాయినటువంటి శ్రీదేవిని ఉపాసన చేయి. ప్రతి మాసంలో శుక్లపక్షంలో షష్ఠీ తిథి నాడు షష్ఠీదేవిని, ఆషాఢ సంక్రమణం రోజు మానసాదేవిని, కార్తీక మాసంలో రసాధిదేవత అయినటువంటి రాధాదేవిని, ప్రతి నెల శుక్లపక్షంలో అష్టమి నాడు విష్ణుమాయా స్వరూపిణి దుర్గాదేవిని ఆరాధించు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.